ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయం 6-7 వచనాలలో చక్కని వెలుగు ప్రభువారు ఈ లోకంలో ఉన్న మనుషుల పట్ల కనపరచుచు ఉన్నారు. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. For the Son of Man has come to seek and to save which is lost, that which is lost. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదికి రక్షించుటకు వచ్చినాడు అని రాయబడింది. భూలోకములో యేసు ప్రభు వారి యొక్క ప్రయాణం, ఈ భూలోకములో ఆయన సంచరించిన మార్గమంతయు కూడా పాపులను రక్షించుట కొరకే ఆయన ఈ భూలోకమునకు వచ్చినాడు. యేసు ప్రభువునకు ఇవ్వబడిన బిరుదు ఈ భూలోకం లేదంటే పాపులతో బస చేయుటకు వచ్చి ఉన్నాడు అని అన్నాడు. 15వ అధ్యాయం లూకాసు వార్తలో ఆ మాట కనబడుతుంది. 2వ వచనంలో ఇలా అంటాడు, The Pharisees and the scribes murmured, saying, This man receives sinners and eats with them. యేసు ప్రభు పాపులతో మరి భోజనము చేయించు ఉన్నాడు, పాపులను చేర్చుకొనుచు ఉన్నాడు అని యేసు ప్రభు వారిని గురించి సంబోధించి మాట్లాడిన మాట. భూమిపై యేసు ప్రభు గొప్ప వ్యక్తులను చేర్చుకొనుటకు రాలేదు. గొప్ప వ్యక్తులలో పాపులు, పేదలలో పాపులు, ఆయా గోత్రమునకు చెందిన ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు చేర్చుకొనుటకు వచ్చినాడు. ఈ భూలోకపు యాత్రలో యేసు ప్రభు మరి ఈ 19వ అధ్యాయంలో చూసినట్లయితే జక్కయ్య మరి పాపి అని ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. 7వ వచనంలో అదే మాట కనబడుతుంది. అందరూ కూడా ఆయన తన ఇంటికి వెళ్ళుట చూచి సనుక్కొనిరి అని రాయబడింది. అండ్ he made haste and came down and received him with joy, and all murmured when they saw it. He turns to lodge with a sinful man. పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయుటకు వెళుచూ ఉన్నాడు, భోజనము చేయుటకు వెళుచూ ఉన్నాడు, చేర్చుకొనుచూ ఉన్నాడు. ఇది యేసు ప్రభునకు ఈ లోకం ఇచ్చిన బిరుదు. పాపులతో ఆయన బస చేయించూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ భూమిపై ఎందుకు పాపులను మరి చేర్చుకున్నటపైకి పాపులతో సహవాసం చేయించు ఉన్నాడు అంటే ఈ అధ్యాయంలోనే ఒక మాట రాయబడింది. ఏమంటాడంటే, జక్కయ్యను చూచి ఇతను కూడా మరి అబ్రహాము కుమారుడే అని మాట్లాడతాడు. 9వ వచనంలో రాయబడింది, హీ ఆల్సో ఈజ్ అ సన్ ఆఫ్ ఏబ్రహాం అని రాయబడింది. అబ్రహాము సంతతికి చెందిన వారిని, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా రక్షించుట కొరకే యేసు ప్రభు వచ్చినాడు. అబ్రహాము అందరూ ఏమన్నారంటే, ఇతడు పాపులను చేర్చుకొనుచు ఉన్నాడు, పాపులతో బస చేయించున్నాడు, పాపులతో భుజించుచూ ఉన్నాడు అని అన్నారు. కానీ యేసు ప్రభు ఎవరిని చూచినాడంట? ఇతను కూడా అబ్రహాము కుమారుడని వెలుగు, గొప్ప వెలుగును చూచినాడు. యేసు ప్రభు మనలో చూచింది ఏంటంటే వీరందరూ దేవుని పిల్లలు అని చూచినారు. అందుకే యోహాను మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా ఈ ఉపమానమును మాట్లాడితే ఏమంటాడు అని అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండేను అని మాట్లాడతాడు. అంటే దేవుని వెలుగులో దేవుడు మనల్ని చూచిన వెలుగు ఎలాంటిది అంటే మనం దేవుని పిల్లలము అనే వెలుగును చూచినాడు. ఇంకా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. ఆయన ఎందరు అంగీకరించారో వారందరినీ కూడా ఆయన దేవుని కుమారులు అని రాయబడింది. 12వ వచనంలో, బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ హీ గేవ్ ద రైట్ టు బీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. యేసు ప్రభు మనల్ని ఎందుకు చేర్చుకున్నాడు, మనల్ని ఎందుకు స్వీకరించినాడు అంటే మనమందరము దేవుని పిల్లలమై ఉన్నామని వెలుగుతో మన ఎదురుకు వచ్చినాడు. ఈ భూలోకంలో ఆయన సంచారం చేసి నడిచిన వెలుగులో యేసు ప్రభు ఎంత గొప్పగా
ఆయన అందరిని చూచినాడంటే ఎందుకు అంతగా మరి ఇష్టపడినాడంటే 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 13వ వచనంలో రాయబడింది. And the tax gatherer standing afar off would not lift up even his eyes to heaven, but smote upon his breast, saying, O God, have compassion on me, the sinner. దేవుడు భూలోకంలో ఉన్న మనుషులందరి దగ్గరికి వస్తూ ఉంటే భూలోకంలో ఉన్న మనుషులు ఏమంటున్నారు? పాపుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు అంటారు. ఆయన పాపుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిస్పందన ఎలా ఉంది అని అంటే, వాడు తమ్ము తాము గ్రహించి ఎలాంటి వెలుగులో ఉన్నారంటే, అదిగో పాపినైన నన్ను కరుణించు అనే మాటలు మాట్లాడగలిగారు. దే స్పోక్ అబౌట్ దెమ్సెల్వ్స్. ప్రియుల, యేసు ప్రభు సంచారం చేయించిన వెలుగు ఎలా ఉండింది అంటే మనుషుల్లో ప్రతిస్పందన, మార్పు తీసుకొని వచ్చింది. అంటాడు, హ్యావ్ కంపాషన్ ఆన్ మీ ద సిన్నర్. పాపినైన నన్ను కరుణించు. యేసు ప్రభు యొక్క మార్గము, యేసు ప్రభు యొక్క ప్రయాణం అంతయు కూడా పాపుల కొరకై నడిచినా కూడా ఆ పాపులలో యేసు ప్రభు చూచింది ఏంటంట? పశ్చాత్తాప. ప్రియులారా, 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య అదే అంటాడు, అయ్యా నేనేమైనా పొరపాటున తీసుకొని ఉంటే, ఇఫ్ ఐ హావ్ టేకెన్ ఎనీథింగ్, ద రిపెంటెంట్ హార్ట్. ప్రియులారా, యేసు ప్రభు ఈ భూలోకములకు వచ్చినప్పుడు ఈ భూలోకం ఎలాగున్నారంటే పశ్చాత్తాప హృదయముతో ఆయనకు ప్రతిస్పందించి ఆయనను ఎదుర్కోవాలని మనుషులు రెడీగా ఉన్నారు. కానీ మనుషులు ఏం మాట్లాడినారంటే, వీరందరూ పాపులు. కానీ దేవుడు యేసు ప్రభు మాట్లాడలేదు. నువ్వు వెళ్ళి పాపము చేయకు అని అన్నాడు. నువ్వు ఇంకా పాపము చేయవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో చూచిన వెలుగులో మనుషులందరూ కూడా, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, అప్పుడు ఆ కుమారుడు ఏమంట తను గ్రహించి ఏమంటున్నాడంటే 15వ వచనంలో లూకాసు వార్త 15:15, and he went and joined himself and he began to be warned in what అని రాయబడింది. ఆయన ఏమంటున్నాడంటే, అండ్ 17వ వచనం, కమింగ్ టు హిమ్సెల్ఫ్. అతడు తను తాను పరీక్షించుకునే కాలం వచ్చింది. కానీ దేవుని ప్రేమ ఎలా ఉందంట? యేసు ప్రభు ద్వారా లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. ప్రతిస్పందన హృదయాలు. పిల్లలు, యేసు ప్రభు వచ్చేసరికి ఎలా ఉన్నారంట? దే వర్ ఆల్ ప్రిపేర్డ్ బై దెమ్సెల్వ్స్. పిల్లలు, యేసు ప్రభు ఇదిగో ఇంకా లూకాసు వార్త 8వ అధ్యాయంలో 7వ అధ్యాయము 6వ అధ్యాయం తీసుకుంటే అక్కడ కూడా ఏం రాయబడింది అంటే, కుష్ఠరోగంతో ఉన్నవాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచ్చే. ద రిపెంటింగ్ హార్ట్స్. పిల్లలు, పాపులైన మనము దేవుడు ఎదురు చూస్తున్న వెలుగు ఈ భూలోకములో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెలుగు ఎలాంటిదంటే ప్రాయశ్చిత్తమునకు, పాప క్షమాపణ కొరకై చక్కని వెలుగు కనబడింది. దేవుడు క్షమించుటకు వచ్చినాడు. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు హెబ్రీ పత్రికలో రాయబడింది, నా కొరకై ఒక శరీరమును నీవు అమర్చితివి, నీ చిత్తమును చేయుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. లో ఐ హావ్ కమ్ టు డూ దై విల్. యేసు ప్రభు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చినాడంటే పాపులమైన మనలందరినీ కూడా క్షమించుటకు వచ్చినాడు. పాపి ఎవరు అని అంటే యేసు ప్రభుని ఎరగని వాడు, పాప జీవితమును జీవించేవాడు, భయంకరమైన మరి జీవితమును సాగించేవాడు, దుర్మార్గపు జీవితమును నడిచేవాడు. యేసు ప్రభును అంగీకరించిన మన భక్తి జీవితంలో మనమందరము కూడా అలాంటి వారమే. పౌలు ఆ మాట 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీరు ఇటివారై ఉంటివి. వీఆర్ ఆల్ లైక్ దట్ రిపెంటెంట్ హార్ట్. యేసు ప్రభు ఎదురు చూస్తున్న వెలుగు ఎలా ఉంది అని అంటే లూకాసు వార్త అంతట్లో కూడా మనం చూస్తే అనేకులు పాపులైన ఎదుటకు వస్తారు. అనేకులు ఇదిగో మారు మనసు నందుటకు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభువా మేము పాపులము, మమ్మల్ని కరుణించు అనే వెలుగు. ఈ భూలోకపు యాత్రలో కరుణను పొందగలిగేవాడు ఎంతో ధన్యుడు. పిల్లలు, అలాంటి కరుణ పొందుతున్న యేసు ప్రభువును కూడా పాపుల దగ్గరికి వచ్చిన యేసు ప్రభుని ఏమన్నాడంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడినారు యేసు ప్రభుని గురించి. ఇదిగో ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన పాపి అని మాట్లాడినారు.
యేసు ప్రభు పాపి ఏమి మాట్లాడితే అన్నాడు, పాపుల మనవిని దేవుడు ఆలకించదని మీకు తెలియదా అని యేసు ప్రభువుని గురించి ఆ గుడ్డివాడు మాట్లాడతాడు. యేసు ప్రభువును కూడా ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ యోహాను సువార్త 9వ అధ్యాయం ఏమన్నారంటే ఆయన కూడా పాపి అని అన్నాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో పాపులను చేర్చుకున్నకు వచ్చినప్పుడు ఆయనకు అనుగ్రహించబడిన బిరుదు, ఈ భూలోకంలో ఇచ్చిన బిరుదు ఏంటంటే we don't know who he is, he is a sinner. అదిగో నా కన్నులు తెరిచిన వాడు ఎవడు అని అంటే అదిగో అతడు పాపి అని మీరు మాట్లాడుతారు పరిచయం. యేసు ప్రభువును ఎంత భయంకరమైన వెలుగులో వారందరూ కూడా యేసు ప్రభువును చూసినారు. కానీ యేసు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చింది ఎట్లాగంట, he came to save and seek the lost. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. ఎంత ధన్యకరమైన మాటను. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంట, పాపులను కరుణించుటకు వచ్చినాడు. అందులో నేను భాగస్థుడని. యేసు ప్రభు నన్ను కరుణించినాడు కనుకనే నేను ఆ కరుణకు పాత్రుడనై ఆయనను ఆరాధించుటకు కూడి వచ్చినాను. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడు ఎందుకు అన్నాడంటే అబ్రహాము వంశం నుండి వచ్చేవాడు. మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇతడు ఎక్కడున్నాడంటే ఎరికోలో ఉన్నాడు. ఎరికో పట్టణం ఎలాంటిదంటే శపించబడినది. యెహోషువ ఎరికో పట్టణ ప్రాకారాలన్నింటినీ కూలగొట్టి జయించిన తర్వాత శపితమైన మాటలు పలికి వెళ్ళినాడు. అలాంటి శపితమైన ప్రదేశంలో ఎవరున్నారంట, ఇదిగో ఈయన జకయ్య ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. శపించబడిన వెలుగులో నీకు ఎవరు వెళ్ళినారంట, యేసు ప్రభు వెళ్ళినాడు. ఆ ప్రదేశం అంతా కూడా శాపపూరితమైన ప్రదేశం. కానీ యేసు ప్రభు ఆ ప్రదేశంలోనికి వెళ్ళినాడు. ఈ వెంట్ ఇన్సైడ్. ఎందుకు వెళ్ళినాడంటే మనల్ని రక్షించుట కొరకే. పిల్లరా, శపితమైన వాతావరణంలోనికి వెళ్ళవలసిన అగత్యం ఆయనకు లేదు. కానీ హీ వెంట్ ఇన్సైడ్ సో దట్ వి ఆల్ క్యాన్ రిసీవ్ మర్సీ. పిల్లరా, మనమందరం కరుణ పొందుట కొరకే యేసు ప్రభు ఆ గోళంలోనికి ప్రవేశించినాడు. ఇదిగో ఏమన్నాడు అని అంటే జకయ్య ఒక్కడితో మాట్లాడుతాడు. 9వ వచనంలో ఏమన్నాడంటే 19వ అధ్యాయం లూకాసు వార్త, టుడే సాల్వేషన్ ఇస్ కమ్ టు దిస్ హౌస్. ఇళ్ళన్నీ కూలగొట్టినారు. యెహోషువ కాలంలో ప్రతిదీ ధ్వంసం చేసినారు, ఏది మిగిల్చలేదు పిల్లలు. కానీ అలాంటి ధ్వంసమై కూలిపోయిన ఆ ప్రదేశంలోనికి యేసు ప్రభు వెళ్ళేమంటాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు యేసు ప్రభు ఆ మాట మాట్లాడినాడంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఇదిగో వేగు చూచేవారు ఎరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు రాహాబు వేశ్య ఆ వేగు చూచే వారిని చేర్చుకున్నది. ఆ వేగు చూచే వారిని తప్పించినది, కాపాడింది. వారిని కాపాడితే ఏమన్నారంటే దేవుడు ఈ పట్టణమంతటినీ నాశనము చేయబోచున్నాడు కనుక నీవు నీ ఇంటి వారందరినీ కూడా చేర్చుకో. ఆ మాటలు చక్కగా ఉంటాయి పిల్లలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూద్దాం చూడండి. దేవుడు ఎందుకు ఎరికో పట్టణానికి వెళ్ళి యేసు ప్రభు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మాట్లాడుతున్నారంటే దేర్ వాజ్ అ లైట్. పిల్లలు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ వెలుగును మనం చూస్తే మీరందరూ కూడా ఎలాంటి మాటలు 2వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో అంటది. 9వ వచనం, I know that Jehovah has given you the land and the dread of you has fallen on us and that all the inhabitants of the land faint because of you. 9వ వచనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఇదిగో మిమ్మును గూర్చి ఏమంట, ఎంతో భయంకరమైన మాటలు విన్నాం. మా పట్టణము మా ఎదుటకు వచ్చి నిలబడినది అని మాట్లాడుతుంది. మా పతనము మా ఎదుటకు వచ్చినది, పాపంలోను అని పతనము అని ఎదుటకు వచ్చి నిలబడి ఉన్నది. కానీ అక్కడ వారు ఇచ్చిన మాట ఏంటంటే అండ్ నౌ 12వ వచనంలో అండ్ నౌ ఐ ప్రే స్వేర్ టు మీ బై జెహోవా సిన్స్ ఐ dwelt kindly with you that will also deal kindly with my father's house. నా తండ్రి ఇంటి వారితో మీరు ఇదిగో కృపను చూయించండి అయ్యా. ఎవరి ప్రార్థన అంటే ఇది రాహాబు వేశ్య ప్రార్థన. ఎన్ని సంవత్సరాల క్రితం పిల్లలు, కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశముగా రూపొందించబడక మునిపే, వారు దేశముగా అలంకరించబడక మునిపే రాహాబు చేసిన ప్రార్థన ఏంటంట,
నా ఇంటి వారితో, అయ్యా నా ఇంటి వారితో డీల్ కైండ్లీ. ఆ పరిచయుడు అంటున్నాడు, ఇదిగో ఆ సుంకరి అన్నాడు, పాపినైనా నన్ను కరుణించయ్యా, డీల్ కైండ్లీ. ఇంకేమన్నా, దట్ ఈ విల్ లెట్ మై ఫాదర్ లీవ్ and my mother, my brethren, my sister, and all that belong to them, and deliver our souls from death. మా ఆత్మలను మరణము నుండి కాపాడండి అని ఆమె అడుగుతున్న ప్రార్థన ప్రేమ. And the man said to her, our life shall pay for yours. We do not make this our business known. నువ్వు మమ్మల్ని కాపాడినావు కనుక ఇది జరుగుతుంది అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు వచ్చినాడంట? అదిగో జక్కయ్య అనే ఆ సుంకపు వసూలు చేసి ఆ యొక్క పన్నుదారుని దగ్గరికి వచ్చి ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వాట్ అ వండర్ఫుల్ డిజైన్ పిల్లలు. దేవుడు ఎన్నుకున్న వెలుగు ఎంత గొప్పదో. ఈ భూలోకంలో ఆయన శపితమైన పట్టణానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన వారిని కాపాడటకు వచ్చినాడు. ఆయన తన ఇంటి వారిని మరి 19వ వచనంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, and all thy father's household and shall be that whosoever go out of the doors of thy house into the streets, blood shall be upon his head, we shall be innocent. But everyone who shall be with thee in the house, his blood shall be upon our head. నీ ఇంట్లో ఉన్న వారందరి రక్షణ ఎవరి బాధ్యత అంట? మా బాధ్యత. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంటున్నాడు ఈ మాట అక్కడ వచ్చానంటే, ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనే వెలుగు ఎంత గొప్పగా ప్రభు మాట్లాడు. నశించిన దానిని వెదిగి రక్షించడానికి వచ్చాడు. రాహాబు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎరికో పట్టణం నశించిపోయిన పరిస్థితి ప్రియులారా. కానీ దేవుడు ఎవరిని పంపించినాడంట? ఆమెను రక్షించుటకు పంపించినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు వచ్చిన వెలుగులో ఆయన చూచినది మొట్టమొదటిగా ఏంటంట? ఈ సా ద లైట్ ఆఫ్ రిపెంటెన్స్. మారు మనస్సు, పశ్చాత్తాపము అనే గొప్ప వెలుగు ఈ యొక్క సువార్తలో కనబడుతుంది. 18వ అధ్యాయం లూకా సువార్తలో కూడా, అదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు, 39వ వచనంలో ఆ మాట కనబడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 39, దావీదు కుమారుడా నన్ను రిపెంటింగ్. యేసు ప్రభు ఆ వెలుగులో ఈ భూమి అంతయు కూడా పరిచర్య చేయించు ఆయన తిరిగి వచ్చిన వెలుగులో ఈ సా పీపుల్ రిపెంటెంట్ ప్రేయర్, నశించిన దారిని వెతుకుటి రక్షించుటకు వచ్చిన క్రైస్తవ జీవితం అని అంటే పశ్చాత్తాపపు జీవితము ప్రేయర్. యేసు ప్రభువును వెంబడించడం అంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. యేసు ప్రభువును చూడాలనుకున్న వెలుగు ఎలాంటిదంట? పశ్చాత్తాప హృదయంతో. అంత గొప్ప ప్రభువునికి ఈ భూలోకం అందించిన మాటలు ఏంటంట? ఇతడు కూడా పాపియే, మాకు అతడు ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదు అని మాట్లాడాడు. అండ్ లూకా సువార్త యేసు ప్రభువును తీసుకొచ్చి నిలబెట్టిన వెలుగు ఎలాగో అంటే, హీ ఈజ్ ద వన్ హూ సేవ్స్ ద సిన్నర్. నేను పాపినా, యేసు ప్రభు నీ కొరకే వచ్చిన. ఎందుకు వచ్చినాడంటే మనలో ఉన్న పశ్చాత్తాప హృదయం. అందుకే పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఎవడైతే తను తాను పరీక్షించుకుంటాడో పిల్లలు, రిపెంటింగ్ హార్ట్, కరెక్షన్ హార్ట్, కరెక్టింగ్ ఆల్వేస్ పిల్లలు, ప్రభువుని నమ్ముకున్న భక్తి జీవితంలో ఎల్లప్పుడూ కూడా కరెక్షన్ చేసుకునేవాడే దీవించబడతాడు. ఎంతమంది ప్రభు కొరకే నిలబడినారంటే, ఆనాడు అదిగో గుడ్డివాడు ఒక్కడే, ప్రభువా నన్ను కరుణించు అన్నాడు. 18వ అధ్యాయంలో ఇంకెవడంటే ఆ పన్ను వసూలు చేసే సుంకరి అన్నాడు, పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అంతమంది గుంపుగా ప్రవహించి ప్రవాహంగా పోతా ఉంటే మేడి చెట్టెక్కి అదిగో యేసు ప్రభువును చూడాలనుకున్న వ్యక్తి ఒక్కడే ప్రియుల. అతని వ్యక్తిగత జీవితమును బట్టి, ఆ గుడ్డివాని వ్యక్తిగత కోరికను బట్టి, ఆ సుంకరి యొక్క పశ్చాత్తాప హృదయం బట్టి యేసు ప్రభు అదిగో వెతుక్కుంటూ వెళ్ళినాడు. వాట్ ఎ వండర్ఫుల్ లైన్ ఇట్ ఇస్. ప్రభు కొరకు ఎంతమంది సాగినారని కాదు, నేను నిలబడినా నా ప్రభు కొరకు. ఎంతమంది ప్రార్థనకు వచ్చినారని కాదు, నేను వెళ్ళినా నా ప్రార్థనకు. డిడ్ ఐ రియల్లీ ఎంజాయ్ మై స్పిరిట్ టుడే? నేను ప్రభు సన్నిధిలో ఈరోజు నిజంగా ఆనందించినాను.
దట్ ఈస్ వాట్ కౌంట్స్ పిల్లలు. ప్రభు చూస్తున్నది అదే. ఆ కుమారుడు అదిగో అతడు తను తాను గ్రహించినప్పుడు, తెలివి వచ్చినప్పుడు ఏం చేసినాడంట? నేను నా తండ్రి ఇంటికి తిరిగి. దేర్ ఇస్ హ్యాపీనెస్, దేర్ ఇస్ జాయ్. తండ్రి ఇంట్లో ఏముందంట? సంతోషం, ఆనందం, సంగీతం ఉంది పిల్లలు. యు మిస్ దట్, యు మిస్ ఎవ్రీథింగ్. ప్రభువును నమ్ముకున్న మన వెలుగులు యేసు క్రీస్తు ప్రభు కొరకై అదిగో పశ్చాత్తాప హృదయం పొందిన వారు ఎంతో ధన్యులు పిల్లలు. యేసు క్రీస్తు ప్రభు అందుకే వచ్చినాడు. ప్రభు నా మనసులో ఉంచిన తలంపు ఇదిగో ఆయన నశించి దానిని వెతికి రక్షించుటకు వచ్చినాడు. యేసు ప్రభు నశించిన దానికి ఇచ్చిన పేరు ఏంటంట? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప ధన్యత ప్రియ. శపితమైన లోకములు, పాపము ఎంతో భయంకరంగా ప్రబలుచున్న ఈ లోకములో యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడు. ఎంత గొప్ప బిరుదు అది మనకు. పౌలు అన్నాడు, ఇదిగో మీరందరూ శుద్ధులై ఉన్నారు ఇప్పుడు అని అంటారు. మీలో కొందరు ఇట్టివారై ఉంటుంది, ఇప్పుడు మీరు శుద్ధులై ఉన్నారు. యేసు ప్రభువును సంచరించి శుద్ధమైన వారముగా ప్రభువును సేవించుటకు కూడి వచ్చి ఉన్నాం. కనుక ఈ చిన్న మాట మరి దేవుడు మన హృదయాల్లో పురికొల్పించిన ఈ మాట, పాపులను వెతికి రక్షించుటకు వచ్చినాడు. నేను పాపిని, నా పాపమును క్షమించుటకు వచ్చినాడు. ఇంకేమి చేర్చినాడంట? నన్ను అబ్రహాము కుమారుడు అనే గొప్ప హోదాను నాకు ఇచ్చినాడు. యేసు ప్రభు ఇదిగో అదిగో వారందరినీ కూడా పిలిచి, నా చేతులు చూడండి, నా ప్రక్కను చూడండి అని పిలిచినాడు. నా సహోదరులారా అని గొప్ప వెలుగునిచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే ఈ కేమ్ టు సేవ్ అండ్ సీక్ ద లాస్ట్ వన్. దేవుడి మాట మన కొరకై దీవించినాడు.